క్యాస్ట్ సెన్సస్ భారతదేశంలో ప్రకంపనలు సృష్టించింది. అగో చూసినావా, లాస్ట్కి మోదీ యూటర్న్ తీసుకున్నాడు. మేమే చెప్పింది ఆఖరికి మోదీ విన్నాడు. సరే మోదీ గారు మీరు చెప్పినట్టు విన్నారు రాహుల్ గాంధీ గారు. నేనైతే మనసా వాచా కర్మన నా మనసు నిండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. బరాల్ మీరు చెప్పిందే మోదీ గారు విన్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ కమిటీకి మీరే చైర్మన్. నా దృష్టిలోనైతే మీరే చైర్మన్. సో మీరు చైర్మన్గా ముంగడికి పోతున్నారు కాబట్టి మీ జాతి ఏందో ఫస్ట్ చెప్పాలా. చైర్మన్ ఫస్ట్ జాతి చెప్పాలి కదా. జాతి చెప్పిన తర్వాతనే మనము ముంగటికి పోవాలా. రాహుల్ గాంధీ గారు ఏమని అడిగారంటే క్యాస్ట్ సెన్సస్ ఏదైతే జరుగుతుందో తెలంగాణలో ఏ రకంగా జరిగిందో అదే దిక్సూచి కావాలి యావత్ దేశానికి. అండ్ ఇట్ షుడ్ బి ఏ బెంచ్ మార్క్ అండ్ ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ టెస్టిమోనీ టు ది ఎంటైర్ నేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అంటే ఇది ఒక బెంచ్ మార్క్ కావాలా, ఇది ఒక ఆదర్శప్రాయం కావాలా. దీన్నే తెలంగాణలో జరిగిన కులగణన ఆదర్శంగా తీసుకొని యావత్ భారతదేశంలో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి చెప్పింది. అంటే కర్ణాటకలో చేసింది లంగలుచ్చ సర్వే అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటున్నారా? నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరే చెప్పారు కాబట్టి ఆ శుభగడియలల్లా మీ జాతి ఏందో ఒకసారి చెప్తే మేము కూడా ఆనందిస్తాం అని చెప్పి నేను మీకు ఒకసారి ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి ఏంటనంటే ఈ కులగణల్లా మళ్ళీ ముస్లిం సోదరులు ఉంటారా ఉండరా, మీ ముస్లిం సోదరులు ఉంటారా ఉండరా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే మళ్ళీ జనరల్ కేటగిరీ ముస్లింలల్లా పఠాన్లు, రిజ్వీలు, షేక్లు, సిద్దికీలు, ఖాన్లు, మిర్జాలు, క్యాయత్లు, సయ్యద్లు, భర్సయ్యాలు, భర్సోలు వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ ఓబీసీ కేటగిరీలో అన్సారీలు, బెహంగులు, చిక్వాలు, దునివీలు, దంజీలు, గునియాలు, మన్సూరీలు, ఇద్రీసీలు, నాయిలు, మణిహర్లు, దర్వేషీలు, బదాయిలు, కురోషీలు. మళ్ళీ ముస్లిం దళితులలో యావత్ భారతదేశంలో భతియారా, ఫకీర్, షా, దఫాలి, నాథ్, హలాల్ ఖోర్, లాల్ బేగి, బదాయి, బంజారా, ధోబీ, రాంకీ, రంగ్రేజ్, జోగి, మోచి, ముకేరి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళ కులగన జరుగుతుందా, జరగాలనా నేను అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నా ఈ విషయం అనంటే మీరు తెలంగాణ దిక్సూచి లెక్క కావాలని అన్నారు కదా రాహుల్ గాంధీ గారు. మళ్ళీ ఏం దిక్సూచో ఆ ఆధారాలతో మీ చిత్రగుప్త ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వచ్చింది. ఏమని వచ్చిందో ఒకసారి ఇనుండ్రి ఫ్రెండ్స్. సహచట్టం ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్, కమిషనర్లుగా మరో 7గురిని నియామకం, ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా మరో 7గురు నియామకానికి సంబంధించి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు, తెలిపారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇందులో ఏం ప్రాబ్లం ఉంది గిరీష్, దీన్ని నువ్వు కులగనకు ఏం పెడుతున్నావు అని చెప్పి మాట్లాడితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే సోషల్ మీడియాలో పలు ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ అపాయింట్మెంట్లో జరిగిన అవకతవకల మీద నిలదీసి మాట్లాడుతున్నారో వాళ్ళకు జవాబు దొరకలే ఇప్పటిదాకా ప్రభుత్వంలో. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు చిత్రగుప్తు వేదిక ద్వారా వాళ్ళ గలం మేము ఈ ప్రభుత్వానికి వినిపిస్తున్నాం. సో గౌరవనీయులు పెద్దలు రెండవ ముఖ్యమంత్రి తెలంగాణకు అనుముల రేవంత్ రెడ్డి గారు, ఆయన సర్కార్ దీని మీద ఏ రకంగా స్పందిస్తుందో ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాం. కులగనా అని చెప్పి జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని అన్నప్పుడు, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని అన్నప్పుడు జనాభా ప్రాతిపద్యాన పదవులు ఉండాలా అని చెప్పి మాట్లాడినప్పుడు సెలక్షన్ కమిటీ మీటింగ్ ఏప్రిల్ 5వ తారీఖున జరిగింది. ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఇది డిసైడ్ చేసేసారు. మళ్ళా ఇది అనర్హత వేటికి పోతుందా పోదా, ఇట్లా ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఎంపిక చేయొచ్చా వద్దా అని అన్నది ఫస్ట్ ప్రశ్న. ఎవరైతే ఎంపిక చేసిర్రో మీరు 8 మందిలా సామాజిక మనం ఏమంటారు సోషల్ హార్మోనీ అని అంటాం కదా, ఆర్ టు దట్ మ్యాటర్ సోషల్ ఇంజనీరింగ్ అంటారు కదా. మళ్ళా ఏం చేసిండ్రు అని అనే మాటకు ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది, రాహుల్ గాంధీ గారు మీ తెలంగాణ సర్కార్ మళ్ళీ దిక్సూచి అని అన్నారు కదా. బీసీ ఒకరికే ఇచ్చిండ్రు, ఎస్సీ ఒకరికే ఇచ్చిండ్రు, ఎస్టీలకైతే ఏమి ఇవ్వలేదు, 6 పోస్టులు మాత్రము ఓసీలకు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రిహాబిలిటేషన్ సెంటర్గా ఇన్ఫర్మేషన్ కమిషన్ని మార్చిరేసిందట. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది చూడు, దానికి ఒక సమాచార కమిషన్ని మార్చేసిరట. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పెడుతున్నా. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా సార్, బట్ దిస్ ఇస్ ద పబ్లిక్ పల్స్ అండ్ యూ నీడ్ టు ఆన్సర్ టు ది సినారియో. ఈడికి ఆగిపోయింది అని అంటే ఈడికి ఆగలే. ఇంకొకటి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ ఏదైతే ఉన్నదో 2005 నుంచి రాజకీయాలలో పదవులు అనుభవించిన వారు, ఆర్టీఐ యాక్ట్ ప్రకారము 2005 యాక్ట్ ప్రకారము రాజకీయ పదవులు అనుభవించిన వాళ్ళు ఈ
ఇన్ఫర్మేషన్ చట్టాన్ని కింద కమిషనర్గా బాధ్యతలు ఇవ్వచ్చా? వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా? అనర్హులు కదా. మళ్ళీ దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది? 2013లో రాజకీయ నేపథ్యం కలిగిన వెంకటేశ్వర్లు మరియు ముగ్గురిని హైకోర్టు అనర్హులుగా ప్రకటించిందా లేదా? దానికి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి థమ్స్అప్ చెప్పిందా లేదా? వాళ్ళ వారిని తొలగించడం జరిగింది అని అంటే సెలెక్ట్ చేయబడిన వారిలో ముగ్గురు రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారట. మళ్ళా వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి రారు కదా. ఖచ్చితంగా ఇది తప్పు కదా. మళ్ళీ తప్పును ఈ సర్కార్ ఏ రకంగా సమర్థిస్తున్నది అని చెప్పి బీసీ వర్గాలు మాట్లాడుతుంటే కులగణ పేరు మీద జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు, కాంగ్రెస్ యువగలం రాహుల్ గాంధీ గారిని అవమానించినట్ట కాదా? ఇది తెలంగాణ భారతదేశానికి కులగణకు దిక్సూచి ఎట్లయితుంది అని చెప్పి నేను అడుగుతున్నా. నామినేటెడ్ పోస్టులల్లో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ పాటిస్తానన్నది, మళ్ళా 42% రిజర్వేషన్లు చట్టసభలలో ఎట్లిస్తానంటది ఈడనే చేయకపోతే. ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఓసీ, హరిప్రసాద్ గారు ఓసీ, పివి శ్రీనివాస్ గారు ఓసీ, అయోధ్య రెడ్డి గారు ఓసీ, వైష్ణవి గారు ఓసీ, ప్రవీణ్ గారు ఓసీ, ప్రసాద్ గారు బీసీ, రాములు ఒక ఎస్సీ ఎస్టీ యాజ్ పర్ 42% బీసీలకు ఏడిచ్చిర్రు. జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని చెప్పి మాట్లాడినప్పుడు మళ్ళీ తెలంగాణలో అత్యంత జనాభా ఉన్న ముదిరాజులకు ఏం చేసిండ్రు? ముదిరాజులు అడగకనా? అంటే మీ తరఫున మీ ఎమ్మెల్సీ టికెట్ మీద గెలిచిన నవీన్ గారు, చింతపండు నవీన్ గారు మాత్రం బీసీల గురించి మాట్లాడొచ్చు, కానీ ఈ టాపిక్ మాత్రం ఆయన తీసుకొని మాట్లాడాడు. మళ్ళీ బీసీలల్లో ముదిరాజులకు అన్యాయం జరుగుతుంటే దీని మీద పట్టించుకొని ప్రభుత్వాలు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని చెప్పి ఏ రకంగా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నా. కొన్ని అయితే అప్లికేషన్ కూడా పెట్టుకోలేదట, వాళ్ళకు కూడా పదవులు ఇచ్చి పడేసిరట నామినేటెడ్ పోస్టులు. ఇట్లాంటివి మళ్ళీ ఇది న్యాయమా? తెలంగాణకు జరుగుతున్న అన్యాయమా? మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు ఇది బలాత్కారం చేస్తలేరా మీరు? చట్టసభలలో 42% అని అంటారు కదా. తెలంగాణ భారతావనికి కులగణకు దిక్సూచి ఎట్లయితుంది? వెనుకటికి గుండపల్లి శ్రీనివాస్ ముదిరాజు కూడా ఇదే చిత్రగుప్తుకు వచ్చి మాట్లాడిండు ఫ్రెండ్స్. చైల్డ్ అడాప్షన్ దగ్గర ఏదో కారా అనేదో ఉంటుంది, నేను ఇప్పుడు మర్చిపోయినది, కారా అనేదో ఉంటుంది. దాని మీద కూడా చర్చ జరిగినప్పుడు అసలు ఎట్లా చేస్తున్నారు గిరీష్ ప్రక్రియ అనేది ఆయన వచ్చి మాట్లాడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నా, కులగణ అనేది దేశంలో ఒక అస్త్రం కదా, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపే అస్త్రం కదా అకార్డింగ్ టు ది కాంగ్రెస్. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు చేయండి కదా, जो दिखता है वही बिकता है కదా राहुल जी. तो कहाँ से दिख रहा है आपका ये कुलगन, जाति गन, एक्सेट्रा एक्सेट्रा? आई एम आस्किंग द वर्चुअल चेयरमैन ऑफ द caste census, Mr. Rahul Gandhi. First, please let us know what is your kul. And secondly, Telangana has violated your own statements, jitna abadi utna hak, where the Mudraj of Telangana has been respected in the scenario. Highest population, the caste which has the highest population in Telangana doesn't get any sort of ఏమంటారు రివార్డ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎన్ అవార్డ్ ఆర్ టు దట్ మ్యాటర్ ది రెస్పెక్ట్ వాట్ దే ఆర్ డిజైర్డ్ ఫర్. మీరు కులగణ మాట్లాడతారు, జనగణ మాట్లాడతారు, తెలంగాణకు దిక్సూచి అవుతారు. మళ్ళా దీని మీద చర్చ జరగాలనా అవుతా ఫ్రెండ్స్? ముద్ద తీసుకోవాలని అంటే ప్రతి ఒక్కరు తీసుకుంటాడు. మళ్ళీ ఏడాది అన్యాయం జరుగుతున్నది కదా, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది కదా. మళ్ళీ పద్మశాలీలకు ఏం న్యాయం చేసిరు మీరు? పద్మశాలీలకు కూడా మీరు ఏం న్యాయం చేసిరు? ఇవన్నీ ముచ్చట్లు వస్తాయి కదా ఖచ్చితంగా. గౌడ్లకు కూడా మీరు ఏం న్యాయం చేసిరు? ఒకటే సీట్ ఇచ్చిర్రు. మునూరు కాపులకు ఏం న్యాయం చేసిర్రు? అసలు సీటే లేదు. ఇంకెన్నో కులాలు ఉన్నాయి, మళ్ళీ దాని మీద ఏం మాట్లాడతారు? యాదవులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి ఏమని న్యాయం చేసిరు మీరు? అడగలేకనా లేదా అడుగుడు చాతగాక అనుకుంటున్నారా? దిక్సూచి మళ్ళీ తెలంగాణకు, భారతదేశానికి కులగణ ఆలోచిస్తారా ఫ్రెండ్స్? అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.